ఓకే, హ్యాపెన్స్. గేమ్ అన్నాక గెలుపు ఓటములు సహజం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. దట్స్ ఇట్. ప్రతి మ్యాచ్లో మనం నేర్చుకోవాలంతే, గెలిచినా ఓడిపోయినా. బట్ ఓడిపోయిన బాధ కన్నా నాకు కొంచెం ఆనందం ఎక్కువ ఉంది. ఎందుకు? క్లాసిన్ for T20 specialists around the world, Heinrich Klaasen. ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసినాం. ఓకే, నా ప్రెడిక్షన్స్ కూడా రాంగ్ అని ఐ యాక్సెప్ట్ ఇట్. ఈసారి పక్కా ఆల్మోస్ట్ కరెక్ట్ కావడానికి ట్రై చేస్తా. పవర్ ప్లేలో బౌలింగ్ మాత్రం చాలా మంచిగా చేసారు భూవీ అన్నట్టు. మైక్రో జాన్సన్ది కొంచెం అడిట్ అయినా వీళ్ళిద్దరు కలిసి మంచి కవర్ చేసారు. అండ్ లాస్ట్లో రసెల్ నువ్వు ఏ టీం పైన ఆడవు, మా టీం పైన ఎందుకు ఆడతావా సామి? పూనకం వచ్చినట్టే ఆడతాడు. నీ అమ్మ నాకు అర్థం కాదు. అది పక్కకు పెడితే భువనేశ్వర్ కుమార్ 26 runs, అసలు అన్ఇమాజినబుల్. అండ్ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. మార్కరం ఏదో కొంచెం కింద మీద. త్రిపాఠి లాస్ట్ సీజన్ కూడా అంత ఇంపాక్ట్ చూపించలే, ఈ సీజన్ కూడా అట్లనే చేస్తుండు. 20 balls 20 runs ఆడే ఇన్నింగ్స్ కాదు. బట్ స్టిల్ ఒక్కరిని బ్లేమ్ చేయలేం. ఇట్స్ అ టీమ్ గేమ్. సమద్, రాహుల్ త్రిపాఠి కొంచెం వీళ్ళని ట్రై చేయాలి, వేరే వాళ్ళని తీసుకోవాలని. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉపేందర్ అని ఒక అతను, మంచి ప్లేయర్స్ ఉన్నారు, ట్రై చేయొచ్చు. కానీ మన ఫ్రాంచైజీలో ఏందో నాకు అర్థం కాదు. 2-3 ప్లేయర్ని మాత్రం కాన్స్టాంట్గా పెడతారు. ఎందుకో మరి, రీజన్ గాడ్ మస్ట్ బి నోయింగ్ ఇట్. ఆల్సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన ట్రోల్స్ వద్దు అని. స్టిల్ చాలా ట్రోల్స్ చూసిన ఆ 3 teams ఫ్యాన్స్ నుండి. ఆ 3 teams ఫ్యాన్స్కి చెప్తున్నా, మా టీం బ్యాన్ కాలేదు, మా టీం 2 సార్లు కప్పు కొట్టింది, మా టీం అంపైర్లను ఎప్పుడు కొనలేదు. చేయొచ్చు భయ్, మేము కూడా మస్తు ట్రోల్ చేయొచ్చు, కానీ వద్దు. మీరు చేయకపోతే మేము చేయం. మా టీం మాది, మేము ఎంజాయ్ చేసుకుంటాం. మాకు స్టార్ ప్లేయర్ లేకపోయినా ఇంత క్రేజ్ మెయింటైన్ చేస్తున్నాం మేము. మాకు చాలేదు. వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. సో లెట్ అస్ స్టే హ్యాపీ. వద్దు, గెలకండి మమ్మల్ని. ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఈ వీడియో దాని గురించి యాక్చువల్గా అద్దప్ప చాలా చెప్తున్నా. సో తెలిసిందే కదా, మరి దీన్ని పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగిన ప్రతి మ్యాచ్లో హోమ్ టీమ్సే విన్ అయినాయి. అండ్ ఇవాళ మ్యాచ్ ఎక్కడ? ఉప్పల్లో మేమే గెలుస్తున్నాం. మా విన్నింగ్ స్ట్రిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఉప్పల్ ఎరుపెక్కుద్ది, గుర్తుపెట్టుకో. రోహిత్ కూడా తెలుగుడే కాబట్టి మనకే ఫర్గా ఉంటాడు ఇవాళ కొంచెం. అండ్ ఆల్సో ఎంఐ టీంలో ఏమవుతుందో వాళ్ళకే అర్థమవుతలే, మనకే అర్థమవుతలే. సో ఇదే అడ్వాంటేజ్ మనకి, మన విన్నింగ్ స్ట్రిక్ స్టార్ట్ చేయడానికి. లెట్స్ డూ ఇట్ బాయ్స్. ఇవన్నీ పక్కకు పెడితే, బీయింగ్ ఎ క్రికెట్ ఫ్యాన్, ఐ వాంట్ టు అడ్రస్ సంథింగ్ టు ఎంఐ ఫ్యాన్స్. రోహిత్ని క్యాప్టెన్సీ నుంచి తీసేసారు, క్యాప్టెన్సీ సాక్ చేసారు. రోహిత్ని లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ ఇస్తుండు. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ బాగాలేదు, అది ఇది. నేను చెప్పేది ఏంటి అంటే మా టీంలో వార్నర్ పోయినప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా. వాళ్ళ మధ్యలో ఏముందో మనకి ఏం తెలియదు. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రాసే ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని జడ్జ్ చేయకండి టీంని కానీ ప్లేయర్ని కానీ. రెస్పెక్ట్ ఎవ్రీ ప్లేయర్. ఆఫ్టర్ ఆల్, నో ప్లేయర్ ఈజ్ బిగ్గర్ దెన్ ద టీమ్, నో ప్లేయర్ ఈజ్ బిగ్గర్ దెన్ ద గేమ్. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఎ క్రికెట్ ఫ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రికెట్ ఫ్యాన్, ఇది మాత్రం 100% యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఎంఐ టీం ఇవాళ ఎట్లైనా కొట్టేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మనం తొంగి నక్కి కాదు, తొక్కుకుంటూ పోదాం. ఏమంటారు సన్ రైజర్స్ ఫ్యాన్స్? ఇప్పుడు ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్టాట్ చూద్దాం. 21 matches, సో 12 వాళ్ళు గెలిస్తే 9 మనం గెలిచాం. పెద్ద తేడా ఏం కాదు, కొంచెమే తేడా అని చెప్పొచ్చు. సో మన వాళ్ళందరూ 100% పొటెన్షియల్ పెడితే చాలు. వీఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్ ఫర్ ష్యూర్. ప్లేయింగ్ లెవెన్లో కూడా పెద్ద చేంజెస్ అవసరం లేదు. ఒకరిద్దరిని అటెండ్ చేస్తే బెటర్, బట్ చెయ్యరేమో. వీళ్ళలో ఉన్నా పర్లేదు, కొంచెం ఒక టీమ్ ఎఫర్ట్ లాగా ఆడితే వీఆర్ గోయింగ్ టు విన్. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. లెట్స్ డూ ఇట్ టుడే అండ్ స్టార్ట్ ద విన్నింగ్ స్ట్రీక్ ఫర్ అస్. నా ప్రెడిక్షన్ వచ్చేసి, ఇఫ్ వీఆర్ బ్యాటింగ్ ఫస్ట్ దెన్ వీఆర్ గోన్ స్కోర్ 190+. ఒకవేళ ఎంఐ బ్యాటింగ్ ఫస్ట్ అయితే 180 కన్నా తక్కువలో రెస్ట్రిక్ట్ చేస్తాం. సో ఇది నా ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్స్ ఎందుకు కెన్ కామెంట్ డౌన్. లెట్స్ ప్లే హెల్దీ గేమ్ అండ్ లెట్స్ డూ సమ్ హెల్దీ ట్రోల్స్. See you in the next video. Until then, take care. Bye bye. Love you.